పేరేనా? నా పేరు గణేష్ బాబు. ఎవరన్నా? మచిలీపట్నం చిలకలపూడి. ఏం చేస్తుంటారన్నా? గోల్డ్ కవరింగ్ వర్కర్ని. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు మీ గోల్డ్ కవరింగ్ బిజినెస్ ఎలా ఉండేది? జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? ఆయన అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత యాక్చువల్గా చూసుకుంటే వడ్డించిన విస్తర్ లాంటి హైదరాబాదు లేకపోతే తెలంగాణ అలాగే ఏమీ లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్. అయితే ఆ కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జరిగింది. అయితే ఆయన అక్కడి నుంచి కూడా మనకి రాజధాని లేదు, ముందు మన రాష్ట్రం నుంచి పాలించుకోవాలనే సదుద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రాజధానితో స్టార్ట్ చేశాడు. కేసీఆర్ ఏమన్నాడు, ఈ ఆంధ్ర ఉద్యోగులు నా తెలంగాణకు వచ్చి ఒక టూరిస్టులాగా ఉండి నా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది అనే ప్రాసెస్లో తను ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు అది కాదు, మన ఉద్యోగులు మన రాష్ట్రం నుండే ఉద్యోగాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో వెంటనే ఆ ఉద్యోగులను కూడా మన ఏపీకి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ రాజధాని అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ని మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇంకా గత పాలకులు కానీ స్టోన్ వేశారు. అది వాస్తవం, అది కాదనరాని సత్యం. అయితే ఆ స్టోన్ వేసిన దాన్ని 75% అబవ్ మరి ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. అది 100% వాస్తవం. ఏ వాటర్ని అడిగినా కానీ చెప్తాడు. అదొకటి. అలాగే నదుల్ని అనుసంధానం అనే సదుద్దేశంతో భగీరథుడు ఎలా అయితే వాటర్ని తీసుకొచ్చాడో అలాగే మరి పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చి కృష్ణానదిలో అనుసంధానం చేసి రైతులకి మహత్తరమైన ఒక ఇది చేశాడు. ఇట్లాగే చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి HCL కంపెనీ కానీ, మరి కియా మోటార్స్ కానీ, అమర్ రాజా కానీ, ఇలాంటి ఎన్నో అనేక రకమైన విద్యార్థులకి ఇవాళ బీటెక్ చేసి ఎంతోమంది రోడ్డును పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉండగా మరి బీటెక్ ఉద్యోగులకి ఒక ఐటీ అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి చదువుకోవడానికి ప్రేరణ కలిగించి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా హైదరాబాద్ని ఎలా చేశాడో అలాగే ఏపీని కూడా చేసే సదుద్దేశంతో ఆయన చేశాడు. ఇంకా చేయబోతున్నాడు అనే క్రమంలో కూడా మరి ప్రజలు ఎంత అభివృద్ధి చేసినా కానీ మరి ఆయనకి రాంగ్ డెసిషన్ ఇచ్చారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా మచిలీపట్నంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? ఇప్పుడు వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బందర్ అనేది ఎంతవరకు అభివృద్ధి చెందింది? పేరు నాని గారు వచ్చినప్పుడు బందర్ ఎంతవరకు అభివృద్ధి చెందింది? సార్ చెప్తాను, ఆధారాలతో నా వెనకాల వచ్చినా నేను చూపిస్తాను. మరి కొల్లు రవీంద్ర గారు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవటం, దాంతోపాటు తన ఒక మంత్రిగా కూడా ఆయన ఇచ్చేయటం చేస్తే ఆయన 1800 కోట్ల రూపాయలని మన బందరు కాన్స్టిట్యున్సీకి అద్భుతంగా ఖర్చు పెట్టాడు. ఎక్కడి నుంచి, రాజుపేట నుంచి మన జిల్లా పరిషత్ వరకు డివైడర్ వేసాడు, మొక్కలు నాటాడు. అలాగే బీచ్ వరకు కూడా డివైడర్ వేసాడు, మొక్కలు నాటాడు. వాటరు వచ్చేసరికి వాటర్ ట్యాంకులు వచ్చేసి 8 ట్యాంకుల్ని నిర్మించడం జరిగింది. ఈ 50 ఏళ్ల చరిత్రలో 8 ట్యాంకులు ఉంటే ఈయన ఒక 5 ఏళ్ల కాలంలోనే 8 ట్యాంకులు నిర్మించడం జరిగింది. అలాగే ఇట్లా వాటర్ అనేది మాది చిలకలపూడి అండి, దిగువ ప్రాంతం, వాటర్ వచ్చేది కాదు. ఆ వార్డులో పలానా పంచపర్వాల కాశీ విశ్వనాథ్ గారు అనే ఆయన కాన్సి అంటే మాది ఆ వార్డు కనుక ఆయన గురించి ప్రస్తావించడం జరుగుతుంది.
మాకు వాటర్ అనేది ఉండేది కాదు. ఆయన ఇక్కడ ట్యాంక్ నిర్మించి మాకు ఒక అపర భగీరథుడిలాగా ఆ వాటర్ని తీసుకొచ్చాడు. ఇవాళ మాకు అట్లా పంపొస్తే చాలా వచ్చేస్తాయి. అంత అద్భుతంగా జరిగింది సార్. అయితే మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసి మేమేదో అద్భుతంగా చేసేసామని చెప్తున్నారు తప్పితే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు రోడ్డు వేసి మేము ఇదేసామని చెప్పమనండి. ఎక్కడైనా నేను వస్తాను. ఏదో చిన్న చిన్న గతుకుల్లో వేసేసి ఇక్కడ అద్భుతంగా చేసేసామంటున్నారు. కనీసం ఒక 10 మీటర్లు వేసి ఒక 10 కిలోమీటర్లు వేసి చూసామని చెప్పి అదే ఈ కొల్లు రవీంద్ర టైంలో కానీ చంద్రబాబు నాయుడు టైంలో కానీ కొన్ని 100 కిలోమీటర్లు వేశారు. మరి మచిలీపట్నం టు విజయవాడ మరి ఎవరేసింది? అది బీజేపీ సెంటర్లో ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు సహకారంతో కదా జరిగింది. ఇవాళ ఎంతమంది అద్భుతంగా ట్రావెల్ చేయగలుగుతున్నారు. పోర్ట్ అన్నారు. పోర్ట్ అనేది మరి ఇది ఏదో సముద్రంలో ఇసుక రాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేదో మాలో యాక్చువల్గా పిల్లర్స్ తోటి వేయాలంట. మరి అట్లా వేసుకెళ్తున్నారు. అది ఎంతవరకు మనకి దాని గురించి అవగాహన లేదు కనుక నేను మాట్లాడలేను. కదే స్టార్ట్ చేశారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పేరుని నాని గారు పోటీ చేయనంటున్నారు 2024 ఎన్నికల్లో. పేరుని కృష్ణమూర్తి గారికి సీట్ కన్ఫర్మ్ అయింది మచిలీపట్నాన్ని. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంటుందంటారు 2024? చెప్తానండి. అయితే ఇక్కడ ఏంటంటే నేను షార్ట్కట్లో చెప్పాలంటే వారు వన్ సైడ్ అండి. అంటే కొల్లు రవీంద్ర గారు చాలా మంచి మనిషి, భేషజాలకు పోని మనిషి, పార్టీలనిగా చూసుకోని మనిషి, అట్లా చేశాడు. మరి నాని గారు కూడా మాటలు మాత్రం మెత్తగా ఉంటాయి కానీ తన ఆలోచనలు మాత్రం షార్ప్గా ఉంటాయి సార్. అంటే మైండ్ సెట్ రాజకీయం అంటే తన శక్తి వంచన లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. పైకి అయితే మాత్రం చిరునవ్వుతోటి ఎటకారంగా మాట్లాడతాడు. అందులో మాత్రం ఆయన సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా వాళ్ళ నాన్నగారు గెలిచారు, ఈయన కూడా గెలిచాడు. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వన్ సైడు. ఇక్కడ నేను ఇంత వెలిగి ఇంత బతికిన కుక్క ఏదో ఇంటనకాలు చనిపోయింది అంటారు కదా, అలాంటి పరిస్థితి వస్తుందేమో, రాజకీయంగా నా కొడుకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే సదుద్దేశంతో పేర్ని కిట్టు గారిని పెట్టడం జరిగింది సార్. అది నా ఒపీనియన్. ప్రజలకు ఒపీనియన్ కూడా అదే. ఈయన ఆ రకంగా తప్పుకున్నాడేమో అనేది, ప్లస్ ప్రజలు మంచి సదుద్దేశంతో తనకి ఓట్ చేస్తారనే అభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే ఈయన చేసింది శూన్యం. బహుశా ఈయన చేద్దాం అనుకున్నా అక్కడ మన సైకో జగన్ ఉన్నారు కదా, ఆయన ఏమి కూడా సహకరించి ఉండకపోవచ్చు బహుశా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బందరు ప్రజల యొక్క చిరకాల వాంఛైనట్టు బందరు పోర్టు మేమే కంప్లీట్ చేసి తిడతామన్నారు. అదేవిధంగా తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలో నవయుగ సంస్థతో ప్రారంభించిన బందరు పోర్టుని రివర్స్ టెండరింగ్ పేరుతో మెగావార్కి ఇచ్చారు. దాని మీద మీరేమంటారు? అసలు ఈ రివర్స్ టెండరింగ్ మీద మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు మన జగన్ గారు ముఖ్యమంత్రిగా కుడికాలు పెట్టిన వెంటనే ఏం చేశారు సార్? ప్రజావేదికని కూలగొట్టేశారు సార్. అది కూలగొట్టచ్చా? ఇంకెవరికైనా ఏ కళ్యాణ మండపానికో లేదా నువ్వు ఉపయోగించుకో, అక్కడే కదా చొట్టబాదం పెట్టేశాడు. ఆ ప్రజావేదిక కూల్చేశాడు. ఇంకేయో ప్రతి దాని మీద పోలవరం మీద రివర్స్ టెండరింగ్ చేశాడు. రాజధానిని ముఖ్యంగా నాశనం చేశాడు కదండి. ఇవాళ మనం చెప్పుకుంటానికి కూడా రాజధాని లేకుండా మరి ఏమీ లేకుండా చేశాడు. 3 రాజధానులు ఏంటి సార్? అది ఒక పెళ్ళానికి కూడెట్లనోడు 3కి పెడతాడండి. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? ఆ రాజధాని ఇవాళ అద్భుతంగా నువ్వు ఇంకొక ఇటుకు పెట్టు. ఇప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల్ని చంద్రబాబు నాయుడు కొనసాగించాడు, చంద్రబాబు నాయుడు చేసిన పనుల్ని రాజశేఖర రెడ్డి కొనసాగించారు. నీకేంది అయ్యా ఈ బుద్ధి? కరెక్ట్ కాదు కదా. రాయి మీద రాయి వేసుకుంటా వెళ్తే అది ఒక భవనం అవుద్ది, అంతేగాని పెట్టిన రాయిని కూల్చేస్తే ఏముండదు. నువ్వు అలాగే రాష్ట్రాన్ని పెట్టిన రాయిని తీసేసావు. ఇక్కడ స్టూడెంట్స్ని భవిష్యత్తుని నాశనం చేసావు, ప్రజల భవిష్యత్తుని నాశనం చేశారు.